రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది, దేశానికి రైతే వెన్నుముక, ఇలా ఎన్నెన్నో మాటలు చెప్తారు. కానీ తమ ఆవేదనను మాత్రం ఎవరూ పట్టించుకోరు అంటున్నారు అన్నదాతలు. ఆరుగాలం కష్టించి పంట పండిస్తే కనీస గిట్టుబాటు ధర కూడా రావడం లేదని వాపోతున్నారు. ఐకేపీ కేంద్రాలు ఇంకా దుకాణం తెరవలేదు. ధర వస్తుందనే ఆశతో మిల్లర్ల దగ్గరకు వెళ్తే అడుగడుగునా దగా. మిల్లర్లు సిండికేట్ గా మారి తమ పొట్టగొడుతున్నారనేది అన్నదాతల ఆవేదన, ఆక్రందన. ఆసియా ఖండంలోనే నెంబర్ 2గా ఖ్యాతికెక్కిన మిర్యాలగూడలో నిజంగా అంత దగా జరుగుతోందా? ధాన్యం కొనుగోళ్లలో గోల్మాల్, మిల్లర్ల సిండికేట్ మాయాజాలం, అన్నదాతల ఆవేదన. ధాన్యం ఏ రకంగా ఉంది అని చూసేటట్టు కూడా లేదు, దాని క్వాలిటీని బట్టి కూడా రేట్ వేయట్లేదు. మిల్లర్లు డ్రై ఉంటేనేమో డ్రై ఉంది సరుకు మాకు వద్దు అంటారు, కొద్దిగా పచ్చి గింజ ఉంటేనేమో పచ్చి గింజ ఉంది అంటారు, పచ్చి గింజ లేని సరుకునేమో ఇందులో పచ్చి గింజ లేదు మాకు వద్దు అని అంటున్నారు. రెండు రకాలుగా వాళ్ళే మాట్లాడుతున్నారు. మిల్లర్లు మొత్తం సిండికేట్ అయ్యారు. బయటికి ఏరే మిల్లుకి వెళ్ళిపో, నీ ఒడ్లు బాగలేవు అని అంటారు సార్. అది ఏం చేయాలో అర్థం కాక దిమాగ్ ఖరాబ్ అవుతుంది. వాళ్ళు అంతా ఒక కుమ్మకైరు సార్. మిల్లర్ మొత్తం ఒకటే రేటు అనుకున్నారు. ఏది పచ్చి గింజలు ఉందని వాళ్ళు ధర తగ్గిస్తుర్రు, వాళ్ళ ఇష్టం అన్నట్టుగా చేస్తుర్రు. ఉపాసంతో ఎట్లా కూర్చున్నాం, ఇంటికి పైసలు తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు, ఉపాసమే ఉన్నాం. ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతన్నలకు ఎంత కష్టం, ఎంత నష్టం. దేశానికి పట్టెడన్నం పెట్టే అన్నదాతలు పస్తులతో ఇలా పడిగాపులు కాస్తున్నారు. దిగుబడిని ఒడిసి పట్టి బండెనక బండి కట్టి మార్కెట్ బాట పట్టిన రైతులు నల్గొండ జిల్లా మిల్లర్ల మాయాజాలంలో కాటా కాలుస్తున్నారు. బహిరంగ మార్కెట్లో సన్న బియ్యం రకానికి విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ వాటిని పండించినటువంటి రైతాంగానికి మాత్రం లబ్ధి పొందడం లేదు. ఈ సీజన్లో భారీగా వచ్చినటువంటి సన్న రకం ధాన్యానికి మిల్లర్లంతా సిండికేట్గా మారి ధరను తగ్గించేస్తున్నారు. మేము చెప్పిందే వేదం అనే పరిస్థితిని మిల్లర్లు సృష్టిస్తున్నారు. దీంతో గిట్టుబాటు ధర లేక రైతులు విపరీతంగా నష్టపోతున్నారు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అనే చందంగా రైతుల పరిస్థితి మారింది. మనం కూడా ధాన్యం రైతుల పరిస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం. వరి కోతలు మొదలైన ప్రభుత్వ కేంద్రాల్లో ఇంకా కొనుగోళ్లు అంతగా లేకపోవడంతో మిల్లుల దరి చేరుతున్నారు రైతులు. జాతర తీరుగా రద్దీ, జంక్షన్ జామ్ అయినట్లుగా ఎటు చూడు ట్రాక్టర్లు. మేరా నంబర్ కబ్బాయేగా అని ఆశగా ఎదురుచూపులు. పిలుపు రాక కొందరు ఆందోళన. కాంటా పెట్టినా గిట్టుబాటు ధర లేక, పెట్టిన పెట్టుబడి కూడా చేతికొచ్చే దిక్కులేక మరికొందరి ఆవేదన. కదిలిస్తే చాలు అన్నదాత గుండె కన్నీరవుతోంది. ధనార్జనే ధ్యేయంగా సిండికేట్ అయిన మిల్లర్లు తమ కడుపు కొడుతున్నారని వాపోతున్నారు రైతులు. మిల్లు వద్ద ఉన్నాం. ఇప్పటికే పెద్ద ఎత్తున ట్రాక్టర్లు అయితే ధాన్యాన్ని అమ్ముకునేందుకు పెద్ద ఎత్తున బారులు తీరినటువంటి పరిస్థితి. మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి మిల్లు వద్ద కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి కొనసాగుతోంది. దాదాపు 100 ట్రాక్టర్లు అయితే ఇక్కడికైతే మిర్యాలగూడకు వచ్చాయి. దీంతో ధాన్యం కొనుగోలుకు సంబంధించి రైతులైతే చాలా అవస్థలు కూడా పడుతున్నారు. ప్రతి ట్రాక్టర్లతో పాటు రైతులు కూడా ప్రతి మిల్లు ఎదుట ఆందోళన చెందుతూ ధర్నా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. చెప్పండి, ధాన్యం అమ్ముకోవడానికి వచ్చారా? ఏం జరుగుతుంది, ఏమవుతుంది? అమ్ముకోవడానికి వచ్చినామండి. ఈరోజు ఇంతవరకు కూడా మమ్మల్ని మందలు ఇచ్చిన వాళ్ళు లేరు, వచ్చి బండ్ల దగ్గరికి వచ్చిన వాళ్ళు లేరు. రాత్రి దోమలకు చలికి అన్నం లేదు, మాకు నీళ్ళు లేవు, ఇక్కడ ఎవరు లేరు. ఈ టైం అయినా కానీ అసలు బండ్లు లోపలికి పోవట్లేవు, గిట్టుబాటు ధర అనేది మాకు దక్కట్లేదు. ఒక్కొక్క బండి వాళ్ళ పక్క ఊర్ల బండ్లకు వాళ్ళు బోకర్గా తీసుకుపోయి వాళ్ళు అమ్ముకుంటారు. మేము మా పక్క బండ్లు మా తౌడు పడుతుంది, మాది మిల్లు ఈ పడుతుందని వాళ్ళు అమ్ముకుంటారు, మాది రానియట్లేదు. ఇట్టనే ఉంటున్నాం. అన్నం లేదు, ఏం లేదు, ఇక్కడ హోటళ్ళు లేవు, తిందామన్నా నీళ్లు లేవు, ఏం లేవు. అంటే అధికారులు మీ దగ్గరకు వచ్చి ఇట్లా ధరను కల్పించే ప్రయత్నం ఎవరు చేయలేదు? ఎవరు చేయట్లేదు. అధికారులు రావట్లేదు, ఎవరు రాలేదు, రైతులకు పట్టించుకునేటోడే లేడు. గిట్టుబాటు ధర వస్తేనే ఉంటుంది. మొత్తానికి మాత్రం అంటే దాదాపు 2-3 రోజుల నుంచి కూడా ఇక్కడే ధాన్యం అమ్ముకునేందుకు ఇక్కడికి వచ్చేటువంటి రైతులైతే మిల్లుల వద్ద పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి. రాత్రిపూట చలికి దోమలకు కూడా ఇక్కడే పడుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తామని చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంటే స్పందించి అంటే రేటును కూడా మిల్లర్లు అయితే కావాలని సిండికేట్గా ఏర్పడి ధరను తగ్గించేస్తున్నారని చెప్పి రైతులైతే ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోలు ప్రక్రియలో జాప్యాన్ని అవకాశంగా మలుచుకున్నారు రైస్ మిల్లర్లు. సిండికేట్గా మారారనేది రైతుల ఆరోపణ.
సీఎంఆర్ పై ప్రభుత్వం దిగొచ్చేదాకా మార్కెట్లో సన్నధాన్యాన్ని క్వింటాకు 2,400 రూపాయలకి మించి కొనుగోలు చేయవద్దని మిల్లర్లు గీత గీసుకున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిర్యాలగూడలో మిల్లర్ మాఫియా ఆగడాలు అధికారులకు తెలియదా? తెలిసినా తెలియనట్లుంటున్నారా? అసలేం జరుగుతోంది? మిల్లర్ల వర్షన్ ఏంటి? అధికారులు చేపడుతోన్న చర్యలేంటి? ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో 13 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. అందులో 5 లక్షల ఎకరాల్లో సన్న రకాలు పండించారు. దాదాపు 14 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. సన్న ధాన్యానికి కనీస మద్దతు ధర క్వింటాల్కు 2,320 రూపాయలుగా నిర్ణయించారు. అదనంగా 500 రూపాయల బోనస్ కలిపి కొనుగోలు చేస్తామని ప్రకటించింది ప్రభుత్వం. రైతుల్లో ఆశలు చిగురించాయి. కానీ మిల్లర్లంతా సిండికేట్ గా మారి తమ కలలను కల్లలు చేశారంటూ రైతులు అంటున్నారు. మరి మిల్లర్ల వర్షన్ ఏంటి? గ్రౌండ్ లెవెల్లో అసలు ఏం జరుగుతోంది? రోజుల తరబడి రైస్ మిల్లుల ముందు పడిగాపులు పడుతున్నా ధాన్యం అమ్ముకోలేని దయనీయ స్థితిలో రైతులున్నారు. సన్న ధాన్యం కూడా బోనస్ లేకుండానే అమ్ముకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. పచ్చి ఎక్కువ తెస్తేనేమో పచ్చి ఎక్కువైంది అంటున్నారు. లేదు పచ్చి ఎక్కువ ఉందని కొద్దిగా పొలం మీద ఆపి తీసుకొచ్చినాం అనుకో, ఇది డ్రై సరుకు మాకొద్దు తక్కువ రేటు అని అంటున్నారు. మిల్లర్లు మొత్తం సిండికేట్ అయ్యారు. ఈరోజు ఈ మిల్లు ఓపెన్ ఉంటే రేపు ఇది ఓపెన్ ఉండదు, ఇది క్లోజ్ చేసేస్తారు. ఇది క్లోజ్ చేసేసి రేపు ఇంకో మిల్లులో వీళ్ళంతా తల బండ్లు పంచుకోవడం అన్నట్టు. ట్రాక్టర్లు కూడా వాళ్ళకు కావాల్సిన రీతిలో వాళ్ళకు సరిపోయేంత వరకు ఒక మిల్లు ఆపేసి ఇంకో మిల్లుకు వెళ్తున్నారు. మిల్లులు దళాలు ఎక్కువైంది సార్. ఇక్కడ మేము ఉదయం 6 గంటలకు వచ్చినాం. ఈ టైం దాకా మాకు కనీసం మరి ఇంత రేటు పెడతామని మద్దతు ధర కల్పిస్తామని ఆలోచన లేదు. లాస్ట్ నిలబెట్టి మా మిల్లు లోపలికి ఎంట్రీ అయిన తర్వాత ఏమంటారంటే ఇష్టమైతే 2,250కి 2,300కి లేకపోతే బయటికి ఏరే మిల్లుకి వెళ్ళిపో, మీ ఒడ్లు బాగలేవు అని అంటారు సార్. అసలు ఏం చేయాలనో అర్థం కాక దిమ్మ ఖరాబ్ అవుతుంది. మరి వాళ్ళు అంతా ఒక కుమ్మకైరు సార్. మిల్లూరు మొత్తం ఒకటే రేటు అనుకున్నారు. వాళ్ళు ఒకటి ఏమంటారు అంటే రేట్ అని ఫోన్లో మాట్లాడుకొని 2300 అని అనుకుంటారు. అదే రేట్ మీద పోతుర్రు. మిర్యాలగూడ రైస్ మిల్ రంగం అంటే మామూలు ముచ్చట కాదు. ఆసియా ఖండంలో 2వ ప్లేస్ మిర్యాలగూడదే. కొనుగోళ్లు, ధాన్యం నిల్వ విషయంలోనూ మిర్యాలగూడ మిల్లుల కెపాసిటీ మరో లెవెల్. రోజుకు 1000 ట్రాక్టర్లొచ్చినా ఇలా కొని అలా పంపించేస్తారనే రికార్డు కూడా ఉంది. కానీ ఈసారి రైతులను గంటల పాటు వెయిటింగ్ చేయించడం దాల్ మే కుచ్ కాలా హై అనే అనుమానాలకు తావిస్తోంది. మిల్లు ఎంట్రీలో అక్రమాలకు గేటు తీస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. రైతు వారుగా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెడుతురు కదా సార్, మమ్మల్ని అంత ఇబ్బంది పెడుతురు. ఏం చేస్తాం చూడు, మేము తెల్లారుదాని వచ్చినాం, ఇంతవరకు బండ్లు కదలే. ఇప్పుడు వాళ్ళు ఏంది అని సార్లు అడిగితే పోలీసు వాళ్ళ ఇప్పుడు అది వరి రైతు అరగోస. ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బంది పెడితే ఎస్మా చట్టం ప్రయోగిస్తామని ప్రభుత్వం హెచ్చరించినా సరే కొందరు మిల్లర్లు తోక జాడిస్తూనే ఉన్నారన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఎస్మా ప్రయోగం సరే, అంతకన్నా ముందు ధరల పర్యవేక్షణకు అధికారుల్ని నియమించాలని, రైతులకు గిట్టుబాటు ధర అందేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు రైతు సంఘాల నేతలు. మిల్లు పాయింట్నే కొనుగోలు కేంద్రంగా ఏర్పాటు చేసి ధాన్యాన్ని బట్టి మద్దతు ధర కాదు గిట్టుబాటు ధర వచ్చేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. బోనస్ అందించేటువంటి దానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అప్పుడైతేనే రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని రైతాంగం హర్షిస్తారనేటువంటిది ఒక రైతు సంఘంగా ప్రతినిధిగా నేను ఈరోజు రైతాంగం తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మిల్లర్లు సిండికేట్ గా మారి కనీస ధరకు గండి కొడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే అలాంటిదేమీ లేదంటున్నారు రైస్ మిల్లర్లు. పొరుగు జిల్లాల నుంచి కూడా ధాన్యం భారీగా వస్తుందని, అందుకే కొనుగోళ్లలో కాస్త ఆలస్యం జరుగుతోందంటున్నారు. సిండికేట్ అనేది మా దగ్గర అసలు ఎప్పటికి కూడా జరగదు. ఎందుకంటే పోటీతత్వం ఎక్కువ, మా దగ్గర ఇండస్ట్రీ ఎక్కువ కాబట్టి 10 రూపాయలు లాభం వస్తుందంటే పక్క మిల్లో తింటున్నాడు అంటే ఇంకో వ్యాపారస్తుడు ఎవ్వరు కూడా దాన్ని చూస్తూ ఊరుకోరండి. పోటీతత్వం చాలా ఎక్కువ. ఇది కేవలం రైతుల్లో కొంతమంది ప్రజల్లో అపోహ మాత్రమే తప్పితే ఇది వాస్తవం కాదు. మద్దతు ధర అని అంటే మన స్పెసిఫికేషన్ ప్రకారంగా 17% తేమతోటి దాని ఒక పారామీటర్స్ తోటి తీసుకురావాల్సిన ధాన్యాన్ని మా దగ్గర వెంటనే కటింగ్ చేసేసి 25 నుంచి 29% తేమ
తోటి ట్రాక్టర్లు తీసుకొస్తున్నారు. మార్కెట్లో రైతుకు మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో మిర్యాలగూడెంలో ఇచ్చినంత ఎక్కడ కూడా దొరకట్లేదనేది మీరందరూ కూడా గ్రహించాలి. దానివల్లనే మాకు ఈ తాకిడి ఎక్కువ ఉండి మేము కొనుగోలు చేస్తూ కూడా మరి ప్రజల్లో ఒక అపోహకైతే మేము తావిచ్చినట్లయితుంది. దయచేసి అందరూ కూడా దీన్ని గ్రహించాలని చెప్పి అధికారులు కానీ ప్రజలు కానీ వాస్తవ పరిస్థితులు గుర్తించాలని చెప్పని తెలియజేస్తున్నాం. వచ్చేది FAQ ప్యాడీ కాదు, 28-29% మాయిశ్చర్ ప్యాడీ డైరెక్ట్గా రైతు కోసుకొని మిల్లుకి వచ్చేస్తున్నాడు. దాన్ని మనం అన్లోడింగ్ చేసి దాన్ని డ్రైయింగ్ చేసే ఇంత కెపాసిటీ మిర్యాలగూడలో ఉండబట్టి రైతులు వస్తున్నారు. ఈ స్థితులలో కూడా మిర్యాలగూడలో రైతుకు అన్యాయం జరగదు. చుట్టుపక్కల సూర్యాపేట జిల్లా కానీ అటుపక్క నల్లగొండ జనగాం దగ్గర నుంచి ఇటుపక్క పోతే సాగర్ హాలియా దగ్గర నుంచి కూడా మొత్తం కూడా మిర్యాలగూడకే వస్తున్నారు ధాన్యం. అంటే మనం ఎక్కువ కొంటున్నామా తక్కువ కొంటున్నామా అనేది మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఉంది. మిర్యాలగూడ ప్రాంతంలో రైతుకి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదు. ధాన్యం కొనుగోలన్నీ కూడా సజావుగా జరుగుతున్నాయి. మద్దతు ధర కూడా 100% మొత్తం రైతుకు అందుతుంది. నిబంధనలు ఉల్లంఘిస్తే మిల్లర్లపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు సివిల్ సప్లైస్ అధికారులు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల ప్రకారం MSP ధరకు కొనుగోలు చేయని మిల్లర్లపై ఎస్మా ప్రయోగిస్తామన్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రావాలని రైతులకు సూచించారు. మిల్లర్లకు పోవాల్సిన అవసరం లేదు, మధ్య దళారులకు కూడా అమ్ముకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇటు సన్నది కూడా కొనుగోలు చేసి బోనస్ కూడా ఇవ్వడానికి గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. ఒరిజినల్ ధాన్యానికి సంబంధించిన ధర, అదేవిధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రకటించినటువంటి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ కూడా వెంటనే చెల్లిస్తాం. కాబట్టి రైతులు మా కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకురండి, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము కొనుగోలు చేస్తాము. స్పెసిఫికేషన్స్ ప్రకారం 17 మాయిచర్ కంటే తక్కువ ఉండాలి, తాళ్ళు లేకుండా చూసుకున్నట్లయితే మీరు ఆరబెట్టి తీసుకొని వస్తే నెక్స్ట్ డేనే ధాన్యం కొనుగోలు అయిపోతుంది. 2 రోజులలో మీకు ధాన్యానికి సంబంధించిన డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి మీరు ఏ మిల్లర్ దగ్గరికి పోవాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి మిల్లర్స్ కూడా ఇప్పటికే గౌరవనీయులైనటువంటి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మద్దతు ధర కంటే ఎవరు కూడా తక్కువ కొన్నా కానీ అటు మిల్లర్లపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఇటు సైడ్ మిల్లర్లకు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము, రైతులను మోసం చేయొద్దు. రైతులు కూడా మీరు వాళ్ళని నమ్మాల్సినటువంటి అవసరం లేదు, మా దగ్గరికి రండి. మిల్లర్లు సిండికేట్ అయి రైతుల ఆశల్ని మింగేస్తున్నారనే విమర్శల క్రమంలో సివిల్ సప్లై అధికారులు సహా పోలీసులు రంగంలోకి దిగారు. ప్రతి మిల్లుపై నిఘా పెట్టారు. ఎస్పీ శరత్ చంద్ర స్వయంగా మిర్యాలగూడ మిల్లులను సందర్శించారు. నిబంధనల ప్రకారం మద్దతు ధర ఇస్తున్నారా లేదా అని రైతులను ఆరా తీశారు. రైతుల్ని ఇబ్బంది పెడితే ఎస్మా ప్రయోగిస్తామని సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అక్రమాలకు పాల్పడితే తాట తీస్తామంటున్నారు పోలీసులు. రైతుకు న్యాయం చేయడమే తమ ధ్యేయమంటున్నారు మిల్లర్లు. పరేషాన్ కావద్దు, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు రమ్మంటున్నారు అధికారులు. చెప్పడానికి వినడానికి ఇవన్నీ బాగానే ఉన్నాయి. నిజంగా బాగానే ఉంటే తమకి బాధలెందుకని ప్రశ్నిస్తున్నారు రైతులు. అధికారుల నిర్లక్ష్యం, మిల్లర్ల సిండికేట్తో అన్నదాతకు కష్టాలు తప్పడం లేదు. ఐకేపీ కేంద్రాల్లో సన్నరకం ధాన్యం కొనుగోలు ఊపందుకోకపోవడంతో రైతులంతా మిల్లర్ల బాట పట్టారు. ఇదే అదనుగా భావించినటువంటి మిల్లర్లంతా తాలు, తేమ శాతం పేరుతో MSP ధర కన్నా తగ్గించి కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతన్నకు ఎటు పోవాలో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి ప్రతి మిల్లు పాయింట్ వద్ద ధరలకు సంబంధించినటువంటి పర్యవేక్షణకు ఒక అధికారిని నియమించాల్సిన అవసరం ఉంది. మరోవైపు మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగిస్తున్న ఎస్మా ఎంతవరకు ఫలితాన్నిస్తుందో వేచి చూడాలి. కెమెరా పర్సన్స్ కుశల్, వంశీతో రేవణ్, TV9 మిర్యాలగూడ.